హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పృష్ఠహస్త వీరభద్రాసనం 3. వీరభద్రాసనం 3 స్టాండింగ్ ఆసనాలలో ఒకటి. ఈ యొక్క ఆసనంలో మనము బ్యాలెన్స్ చేస్తాము. మన కాళ్ళల్లో స్టెబిలైజింగ్ కండరాలు అని ఉంటాయి. అంటే ఈ యొక్క కండరాలు మనని కింద పడకుండా కాపాడుతాయి, మన శరీర వెయిట్ని బ్యాలెన్స్ చేస్తాయి. లెఫ్ట్ సైడ్ టిల్ట్ అవుతే రైట్ సైడ్ కండరాలు బాగా పనిచేస్తాయి, రైట్ సైడ్ టిల్ట్ అవుతే లెఫ్ట్ సైడ్ కండరాలు బాగా పనిచేస్తాయి. అరికాలలో కూడా ఈ కండరాలు పనిచేస్తాయి. ఇవన్నీ కండరాలు మనము ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ పాస్చర్స్ చేస్తామో దానితో అవి స్ట్రెంథన్ అవుతాయి, అవిటికి ఎక్సర్సైజ్ అనేది బాగా లభిస్తుంది. అయితే యోగాలో మనము ఎప్పుడైతే ఈ విధంగా ఈరోజు చేసే విధంగా ఆసనాలు చేస్తామో ఆ కండరాలపై ఫోకస్ చేస్తామన్నమాట. అదేవిధంగా వీరభద్రాసనం 3 కాళ్ళకి కూడా చాలా మంచి పాస్చర్. ముందు ఈ ఆసనం చేసే ముందు వార్మప్ బాగా చేసి దీని తర్వాత ఆసనం చేద్దాము. చేతులని చెరువైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి ఇలా చేతులని గుండ్రంగా రొటేట్ చేద్దాము. ఇలా గుండ్రంగా కొన్నిసార్లు మనం చేతులని రొటేట్ చేస్తూ రివర్స్గా కూడా అదే విధంగా రొటేట్ చేయాలి. ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నామో చాలా నెమ్మదిగా రొటేట్ చేయాలి, ఫాస్ట్గా రొటేట్ చేయకూడదు. అలా చేసి చేతులని ఈ విధంగా నడుముకి చెరోవైపు చేతులని పెట్టేసి ఇలా భుజాలని ముందుకి వెనకాలకి అనాలి. ఈ విధంగా భుజాలు బాగా వార్మప్ అయ్యేలాగా చూడండి. దాని తర్వాత చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి మోచేతులని పట్టుకొని స్ట్రైట్గా ఉండాలి. మోచేతులని బాగా దగ్గరగా తెచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండి దాని తర్వాత చేతులని ఇలా ఫోల్డ్ చేసి నెమ్మదిగా ఛాతిని విశాలంగా చేస్తూ బ్యాక్ని స్ట్రైట్ చేయాలి. పొట్ట కండరాలని బిగించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఇలా చేసి చేతులని వదిలేసేయండి. ఇక మనము కాళ్ళని కూడా వార్మప్ చేసుకోవాలి. కాళ్ళని నార్మల్గా చేసినట్టుగా వార్మప్ చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇక్కడ కూడా మీరు కాళ్ళని ఈ విధంగా పైకి కిందికి అని వార్మప్ చేయవచ్చు. కుడి కాల్ని ముందుకు పెట్టేసి వారియర్ 1లో పైకి రావాలి. ఇక్కడ నుంచి వారియర్ 3లో వెళ్దాము. ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. అలా ఉండి కాళ్ళని మార్చండి. కాళ్ళని మార్చి వారియర్ 1లో ఉండాలి. ఇది వీరభద్రాసనం 1. ఇక్కడ నుంచి వెయిట్ని షిఫ్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ వారియర్ 3 వీరభద్రాసనం 3లో వెళ్దాము. పైకి వచ్చేసి మళ్ళీ మొదటి సైడ్ ఈ ఆసనం చేద్దాము.
ఈ విధంగా కుడి కాలుని ముందుకు పెట్టి ఎడమ పాదం వెనకాల చేసినప్పుడు ఈ యొక్క కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఎడమ కాలులో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కుడి తొడలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఇక్కడ మనము చేతులని ఈ విధంగా పృష్ఠహస్తలో చేతులను తీసుకెళ్ళండి. మోచేతులని పట్టుకుందాము. ఇలా మోచేతులను పట్టుకొని వీపుని స్ట్రైట్గా చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండి మీ వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. వీపులో ఉన్న వంపు ఇక్కడ తగ్గుతుంది. ఎందుకు తగ్గాలి? వీపు వెళ్ళి చేతులకి తాకేలాగా ఆనిచ్చేలాగా చూస్తూ ఉండాలి మనము. అలా ఉంటూ ఇక్కడ వీరభద్రాసనంలో డీప్గా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి వీరభద్రాసనం 3లో వెళ్దాము. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ ఇక్కడ ఇదే విధంగా ఉండాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి ఇదే ఆసనం మనము బ్లాక్ పై చేద్దాము. బ్లాక్ని ఇలా కుడి పాదం కింద తెచ్చిపెట్టండి. పైకి ఇలా వెయిట్ని షిఫ్ట్ చేసి దృష్టిని ఒక బిందుపై పెట్టాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. రెండో వైపు బ్లాక్ లేకుండా ముందు ఈ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక మనము బ్లాక్ పై నిలబడి ఈ ఆసనాన్ని చేయాలి. ఇక్కడ 2 భుజాలు ఒక హైట్లో ఉండేలాగా చూడాలి. కుడి కాళ్ళ వేలు వెనకాల వైపు వెళ్ళాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఈ ఆసనం చేసేటప్పుడు ఏమవుతుందో చర్చిద్దాము. ఎప్పుడైతే మనము బ్లాక్ పై బ్యాలెన్స్ చేస్తున్నామో, ఏ కాలు అయితే బ్లాక్ పై ఉందో ఆ కాలుపై బాగా ప్రభావం పడుతుంది. ఆ కాలులో ఉండే స్టెబిలైజింగ్ మసిల్స్ బాగా పనిచేస్తున్నాయి. అయితే వీరభద్ర ఆసనం 3లో ఎప్పుడైతే మనం ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతామో అప్పుడు ఈ యొక్క బ్యాక్ లెగ్ అంటే వెనకాలకి వెళ్ళే లెగ్, ముందు బ్లాక్ పై ఉన్న లెగ్ కాని లెగ్, ఆకాశంలో ఉన్న లెగ్లో ఉండే నడుము కండరాలు, తొడ కండరాలు బాగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ మనం కేవలము ఒక అంగంపై పనిచేయటం లేదు, 2-3 అంగాలపై పనిచేస్తున్నాము. ఎప్పుడైతే మనము కూర్చొని చేసే ఆసనాలు చేస్తామో అప్పుడు తక్కువగా ఉండే అంగాలని యూస్ చేస్తాము. ఎప్పుడైతే మనము పడుకొని చేస్తామో అప్పుడు దానికంటే ఇంకొంచెం తక్కువ కండరాలని ఉపయోగిస్తాము. ఎప్పుడైతే మనం నిలబడి ఆసనాలను చేస్తామో అప్పుడు అన్నిటికంటే ఎక్కువగా మ్యాక్సిమం కండరాలని మనము ఉపయోగిస్తాము. అయితే ఈ కండరాలు బాహ్యంగా ఉంటాయి, అంటే ఎక్స్టర్నల్ బాడీలో ఉండే కండరాలపై ఎక్కువగా ఫోకస్ చేసి నిలబడి చేసే ఆసనాలను చేస్తాము. అందుకే నిలబడి చేసే ఆసనాలు కష్టంగా ఉంటాయి, ఛాలెంజింగ్గా ఉంటాయి, ఇంకా మన శరీరాన్ని మార్చడానికి అంటే చేంజెస్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసినప్పుడు దృష్టిని ఒక బిందుపై పెట్టి చేయాలి. శ్వాసపై మన గతిని పెట్టి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇక్కడ
మనము ఎప్పుడైతే ఆసనంలో ఈ విధంగా వెళ్తామో కావాలంటే చాలా నెమ్మదిగా కాలుని పైకి తీసుకెళ్ళండి. తొందరపాటులో ఒకటేసారి ఇలా కాళ్ళని పైకి కిక్ చేస్తే ఇమీడియట్గా మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేస్తారనమాట. అయితే చాలా నెమ్మదిగా కాలుని పైకి తీసుకెళ్ళాలి. అలానే ఇక్కడ ఒక భుజము కిందికి ఒక భుజం పైకి అలా పెట్టకూడదు. 2 భుజాలు ఒకటే లైన్లో ఉన్నాయా లేదా, దృష్టి ఎక్కడ ఉంది, పొట్టని మనము బిగుస్తున్నామా లేదా అనేది చూడాలి. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏ కాలు పైన అయితే బ్యాలెన్స్ చేస్తున్నామో ఆ మోకాలు కొంచెం బెండ్ చేసి ఉన్నట్టు అయితే ఆసనం బాగుంటుంది. ఇక్కడ నేను ఫోల్డ్ చేసి ఆసనం చేస్తే కింద పడిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. అయితే జాయింట్స్ని లాక్ చేయకండి, జాయింట్స్ని సప్పల్గా ఎంగేజ్ చేయండి. జాయింట్స్ని లాక్ చేస్తే కండరాలపై ప్రెషర్ అస్సలు పడదు. కండరాలని ఎంగేజ్ చేస్తూ మనము ఆసనం చేస్తే అతి ఉత్తమం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పృష్ఠహస్త వీరభద్రాసనం 3. వీరభద్రాసనం 3 నిలబడి చేసే ఆసనాలలో ఒకటి. ఈ ఆసనంలో మనం బ్యాలెన్స్ చేస్తాము. అయితే ఈరోజు చేసే ఆసనం వర్షన్లో మనము చేతులని ఇలా వీపు వెనకాల పట్టుకోబోతున్నాము. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వీపుని నిటారుగా పెట్టి చేతులని భుజం హైట్లో పైకి లేపాలి. అలా పైకి లేపేసి మనము చేతులని సర్కిల్స్లో తీసుకెళ్దాము. క్లాక్ వైజ్లో సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ భుజాలని బాగా తిప్పండి. రివర్స్గా కూడా మనము సర్కిల్స్ని చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత చేతులని మన నడుము దగ్గర తీసుకెళ్ళాలి. వీపుని నిటారుగా చేస్తూ ఛాతిని విశాలంగా చేస్తూ మోచేతులని ముందుకి వెనకాలకి చేసి బాగా కదిలించండి. దాంతో మన భుజాలలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కొంత సమయం పాటు ఇలా దాని తర్వాత నెమ్మదిగా మనము చేతులని కింద పెట్టేసి మోచేతులని పట్టుకుందాము. ఇలా మోచేతులని పట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ మనము వీపుని ఆర్చ్ చేయకుండా బ్యాక్ని రౌండ్ చేయకుండా వీపుని లో ఉన్న ఆ మోచేతులు మన బ్యాక్కి టచ్ అయ్యేలాగా చూడాలి. భుజాలని విశాలంగా చేస్తూ ఇక్కడ ఉండండి. దాని తర్వాత చేతులని వదిలేసి మనము స్పైన్ని వార్మప్ చేసుకోవడానికి మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇక్కడ పాదాలని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి చేస్తూ ఉండండి. కావాలంటే పాదాలని ఇంకొంచెం ముందు కూడా తీసుకొని రావచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి కుడి పాదాన్ని ముందుకు పెట్టేసి వీరభద్రాసనం 1లో పైకి రావాలి. 2 పాదాలని మనము కింద ప్రెస్ చేస్తూ కుడి తొడని బెండ్ చేస్తూ నడుముని స్క్వేర్ చేయండి.
ఇలా చేసి వీపు వెనకాల మోచేతులను ఇలా పట్టుకోవాలి. వీపు వంకరగా ఉండకూడదు, బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ముందుకి షిఫ్ట్ అవుతూ వెనకాల కాలుని పైకి లేపాలి. ఈ విధంగా మనము ఆసనం చేస్తున్నాము. తలని ఇలా పైకి అనకండి, ఇంకా కిందికి తీసుకొని రండి. దాని తర్వాత వెనకాల ఉన్న పాదాన్ని కింద పెట్టేసి మనము కాళ్ళని మార్చుతాము. వీపు వెనకాల చేతులని పట్టుకోండి. పృష్ఠహస్తంలో చేతులని వెనకాల తీసుకెళ్ళి వీరభద్రాసనంలో కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు రావాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనము బ్లాక్ పై చేయబోతున్నాము. ఇప్పుడు మనము కుడి పాదాన్ని బ్లాక్ పై పెట్టేసి నెమ్మదిగా వీరభద్రాసనం 3లో వెళ్ళాలి. వీరభద్రాసనం 3లో వెనకాల కాలుని సూటిగా చేసి ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. వెనకాల ఉన్న కాళ్ళలో స్టెబిలిటీ ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా పరీక్షించబడుతుంది. శ్వాస తీసుకుంటూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పృష్ఠహస్త వీరభద్రాసనం 3. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజాల కండరాలకు చాలా మంచిది, చేతుల కండరాలకు కూడా చాలా మేల్చేస్తుంది. తొడ కండరాలపై అలాగే కాళ్ళ కండరాలపై ఈ ఆసనం చాలా ఇంటెన్స్ ప్రభావం చూపిస్తుంది. వీటన్నిటితో పాటు మన శరీరంలో బ్యాలెన్స్ అలాగే ఫోకస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. రెండో వైపు కూడా ఇదే ఆసనం చేద్దాము. బ్యాలెన్స్ చేస్తూ నెమ్మదిగా కుడి కాలుని ఆకాశంలో గాలిలో పైకి తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఉండండి. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా కాళ్ళని కింద పెట్టేసేయండి. ఇలా ఆసనం చేసిన తర్వాత మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఇక్కడ ఫార్వర్డ్ బెండ్లో ఉండి రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు, చేతుల కండరాలు, కాళ్ళ కండరాలు అలాగే తొడ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాల్టి యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు కింద పడిపోకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాల్ని కొంచెం బెండ్ చేసి పెట్టినట్టు అయితే కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేయగలుగుతాము. అలానే పృష్ఠహస్తంలో కూడా చేతులను అలా పెడుతున్నాము కాబట్టి చేతులు బంధించి పెడుతున్నాము. అయితే ఒకవేళ కింద పడినా జనరల్గా మనం ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము చేతులను కింద పెట్టి. అలా చేయడానికి కూడా ఇక్కడ మీకు కొంచెం టైం పడుతుంది, కొన్ని సెకండ్లు పడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పృష్ఠహస్త వీరభద్రాసనం 3. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.